హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం యాగంటి క్షేత్రంలో ఉన్న ఉమామహేశ్వర లింగం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలో దేవత మూర్తులుగా ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా శివరాత్రి రోజు అయితే ఘనంగా ఆరాధనలు అనేది జరుగుతుంది. ఈ టెంపుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే నందీశ్వరుని యొక్క విగ్రహం ముఖ్యమైనది. ఈ నంది విగ్రహం అంతవరకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆలయ ప్రాంగణంలో మనకు 2 గృహలు ఉంటాయి. అందులో ఒక గృహలో తపస్సు చేసే ఒక మహామునీశ్వరుడు, ఇంకొక దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళు మనకి దర్శనం అనేది ఇస్తారు. సో వ్యూ అనేది బాగుంటుంది అటు సైడ్ గృహాలకి వెళ్ళే టైంలో. ఇప్పుడు గృహలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం శివుని యొక్క మునీశ్వరుని యొక్క శివలింగం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనేది మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ యాగంటి దేవాలయం అనేది 15వ శతాబ్దం విజయనగర సామ్రాజ్య సో ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గృహలో తపస్సు చేసిన ఈ శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తలపెడతారు. కానీ ప్రతిష్ఠించాల్సిన టైంలో విగ్రహాన్ని గాలి బటన గోరు అనేది విరగడం జరుగుతుంది. సో స్వామివారిని ప్రత్యేకించడం లేదు. ఆ విగ్రహాన్ని ఒక గృహలో ఉంచి పూజని నిర్వహిస్తారు. నిరాశకులోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఇది కైలాసాన్ని పోలి ఉంది కాబట్టి శివుని ప్రతిష్ఠించమని చెప్తాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడు యొక్క భక్తులను దర్శించేలా శివుడిని కోరుతాడు. అక్కడే యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో మనకి ఉమామహేశ్వర లింగం ఉంటుంది. మనకి ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేటిలో ఇందులో నీటి ఔషధ గుణాలు అనేది ఉంటుంది. ఈ నీటికి